ఫోర్స్కు సంబంధించిన 4 వెహికల్స్ ఇప్పటికే వాఘా బార్డర్కు చేరుకున్నాయి. వాఘా నుంచి రోడ్డు మార్గం ద్వారా అమృత్సర్కు తీసుకెళ్ళనున్నారు. ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది వాఘా నుంచి అమృత్సర్ వరకు. ఆ తర్వాత అమృత్సర్ నుంచి ఢిల్లీ కోసం ప్రత్యేక విమానం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ప్రత్యేక విమానం అరేంజ్ చేశారు తీసుకెళ్లేందుకు, అభినందన్ వర్తమాన్ను తీసుకెళ్లేందుకు. సో వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ఇంకొక 15 నిమిషాల్లో భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే పంజాబ్ బార్డర్ను బీఎస్ఎఫ్ జవాన్లు పహారా కాస్తుంటారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్లస్ అదే సమయంలో ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు రిసీవ్ చేసుకొని ఉన్నారు. చేసుకున్న తర్వాత వెంటనే అక్కడ ఎక్కువసేపు కూడా ఉంచే అవకాశం లేదు భద్రతా కారణాల దృష్ట్యా. ఇవాళ బీటింగ్ రిట్రీట్ సెరమనీ కూడా రద్దు చేశారు. ఒక దాదాపు 15-20 మినిట్స్లోనే 30 కిలోమీటర్స్ డిస్టెన్సే కాబట్టి 15-20 మినిట్స్లోనే అమృత్సర్కు తీసుకెళ్ళి ఉన్నారు. అమృత్సర్లో ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఎయిర్ బేస్ నుంచి నేరుగా ఢిల్లీ తీసుకెళ్తారు. ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ప్రధాన కార్యాలయానికి అభినందన్ను తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ అయితే బీటింగ్ రిట్రీట్ సెరమనీ సందర్భంగా 2 దేశాలు బీటింగ్ రిట్రీట్ కంప్లీట్ అయిన తర్వాత అప్పగించాలనుకుంది. కానీ భారత్ బీటింగ్ రిట్రీట్ను రద్దు చేసింది. ఇది ఒక ఫోటో ఆపర్చునిటీ కారాదు. జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలకు సంబంధించిన ఎటువంటి దృశ్యాల్ని కూడా చూపడం అన్నది సమంజసం కాదు అని భారత్ భావించింది. నిజానికి ఇండియా అయితే నేరుగా ఇస్లామాబాద్లో స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఇస్లామాబాద్కు వెళ్ళి డైరెక్ట్గా ఇండియాకు తీసుకురావాలనుకుంది. కానీ పాకిస్తాన్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి అతను ఢిల్లీ చేరుకున్న తర్వాత అని చెప్తున్నారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ను మొట్టమొదలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్కు తీసుకెళ్తారు. ఎందుకంటే 2 రోజుల పాటు ఆయన పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి. సో ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంటే మనకు ఏ విధంగా అయితే స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ను ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు. స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మిలిటరీకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, అట్లాగే ఎయిర్ ఫోర్స్ కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. త్రివిధ దళాలకు ప్రతిదానికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. నేవీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ యూనిట్కు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని మెడికల్ టెస్ట్ చేస్తారు. అతని ఫిట్నెస్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా పాకిస్తాన్ అధికారులు టార్చర్ చేశారా, 3rd డిగ్రీ ప్రయోగించారా, ఇవన్నీ మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. మనం సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్స్లో చూసాం. అతన్ని అక్కడి స్థానికులు గాయపరిచారని కూడా మనం చూసాం. ఆ తర్వాత స్కాన్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఇది ఎవరినైనా సరే ఒక దేశంలో కస్టడీలో ఉన్న వాళ్ళను మళ్ళీ మన దేశానికి అప్పగించినప్పుడు చేయాల్సిన ప్రాసెస్. అయితే అవి అభినందన్కు వర్తిస్తాయా, చేస్తారా, చేయరా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే కేవలం 2 రోజుల పాటు మాత్రమే ఉన్నాడు. కొద్దిమంది అయితే సంవత్సరాల తరబడి కస్టడీలో ఉంటారు. ఇప్పుడు కుల్భూషణ్ జాదవ్ను కస్టడీలోకి తీసుకుని దాదాపు 2-3 సంవత్సరాలు అవుతుంది. అయితే అభినందన్ వర్తమాన్ 2 రోజుల్లోనే విడుదలయ్యాడు, అందరి ప్రార్థనలు ఫలించి. సో జనరల్గా చేసే ప్రొసీజర్స్ నేను చెప్తున్నాను. బగ్గింగ్ టెస్ట్ చేస్తారు. అంటే బగ్గింగ్ అంటే ఏదైనా అతని శరీరంలో కానీ లేకపోతే అతని దుస్తుల్లో కానీ నిఘా ఉంచేందుకోసం పాకిస్తాన్ ఏదైనా డివైజ్ అమర్చిందా శత్రు దేశం అన్నది, దాన్ని బగ్గింగ్ స్కానింగ్ అంటారు. ఆ బగ్గింగ్ స్కానింగ్ కూడా చేసే అవకాశం ఉన్నట్లుగా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. తర్వాత ఆ పైలట్ను సైకలాజికల్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ శత్రు దేశం అతన్ని పట్టుకుంది కాబట్టి చాలా ట్రామా కూడా అనుభవించి ఉంటాడు కాబట్టి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంటు అతన్ని ఏమైనా టార్చర్ చేసిందా లేకపోతే అతని మైండ్ను మార్చేందుకు ప్రయత్నం చేసిందా అన్న విషయాన్ని కనుక్కోవడానికి చాలా వరకు సైకలాజికల్ టెస్ట్లు నిర్వహిస్తారు. అయితే మనమైతే చూసాం కొన్ని దృశ్యాల్లో చాలా కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఉన్నాడు. అంత స్థానికులు ఆ విధంగా దాడి చేసినా సరే అతను మాట్లాడిన పద్ధతి అందరినీ కూడా ఆకట్టుతుంది. ఇవాళ ఇంతమంది ఇంత ఎదురు చూస్తున్నారంటే అభినందన్ ధైర్య సాహసాలని చాలామంది కూడా మెచ్చుకునే స్థాయిలో చాలా మెచ్యూర్డ్గా ఆయన బిహేవ్ చేశాడు. నీ పేరు డిజిగ్నేషన్ తప్ప ఇంకే వివరాలు కూడా
పాకిస్తాన్ వాళ్ళు అడిగితే చెప్పలేదు. నిజానికి జెనీవా ఒప్పందం ప్రకారం కూడా కొద్దిమంది డిఫెన్స్లో పనిచేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ అధికారులు కూడా కేవలం జెనీవా ఒప్పందం ప్రకారం ఎవరైనా దొరికితే గనక 3 వివరాలని మాత్రమే అడిగేందుకు అవకాశం ఉంటుంది చట్టాల ప్రకారం. ఒకటి, అతని పేరు, ఎక్కడ పనిచేస్తున్నాడు, డిజిగ్నేషన్ ఏంటి. సో అభినందన్ కేవలం ఆ వివరాలు మాత్రమే చెప్పాడు. అభినందన్ వర్తమాన్ వింగ్ కమాండర్ అని చెప్తూ తన నెంబర్ మాత్రమే చెప్పాడు. ఇంకే వివరాలు అడిగినా సరే మీరు ఏ ప్రాంతం నుంచి వస్తారు, మీరు భారత్లో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వస్తారంటే ఆ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు, ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దట్ అన్న విషయాన్ని కూడా చెప్పారు. డౌన్ సౌత్లో అంటే కింది ప్రాంతంలో ఉంటాను, భారత్లో కింది ప్రాంతంలో ఉంటాను అని చెప్పారు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారంటే కూడా ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దట్, నేను ఆ విషయాన్ని మీకు చెప్పకూడదని కూడా చెప్పారు. జనరల్గా ఒకసారి మనం ఊహించుకుంటే శత్రు సైనికుల చేతికి చిక్కిన తర్వాత అంతటి ధైర్య సాహసాలు కనబరచడం అన్నది చాలా కష్టం. ఒక మనిషి తాను మళ్ళీ బతికి వస్తానో లేదో తెలియదు, అవతల వాళ్ళు చూస్తే యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. అంతటి వాతావరణంలో కూడా చాలా కూల్గా, కామ్గా, కంపోజ్గా తన గాయాలు తగిలినా ఉన్నాడు. నిజానికి ఈ 2-3 రోజుల్లో అభినందన్ వర్తమాన్ చేసిన సాహసంకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటకు వచ్చాయి. అంటే మొదటి రోజు ఏం జరిగిందో తెలియలేదు, కానీ ఈ 2-3 డేస్లో అభినందన్ ఎంతటి సాహసానికి ఒడిగట్టాడో మనకు వివరాలు తెలిసాయి. మొన్న ఏ రోజైతే పాకిస్తాన్ మన గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిందో పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు ఆ రోజు దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం నౌషెరా సెక్టార్ నుంచి లోపలికి దూసుకొచ్చాయి. ఆ సమయంలో గాల్లో 2 MiG-21 యుద్ధ విమానాలు ఉన్నాయి. 2 MiG-21 యుద్ధ విమానాలు గాల్లో ఉన్నాయి. అయితే జనరల్గా మనం చూస్తే టెక్నికల్ పరంగా చూస్తే, సాంకేతిక పరంగా చూస్తే F-16 అన్నది అమెరికా తయారు చేసిన ఆధునిక యుద్ధ విమానం. ఇటీవల వాళ్ళు 7-8 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన విమానం. MiG-21కు మనకు ఎటువంటి పేరుందో తెలుసు. MiG-21ను ఎగిరే శవాల పేటిక అంటారు. అంటే MiG-21 సాంకేతికంగా చాలా ఓల్డ్ విమానం, టెక్నికల్గా అప్గ్రేడ్ అయిన విమానం కాదు. చాలా విమర్శలు కూడా వచ్చాయి, మీరు F-16 వస్తే MiG-21 చేత దాన్ని కౌంటర్ చేస్తారా అని. కానీ అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు వేరే ఆప్షన్ లేదు అని సమాచారం అవుతుంది. ఈ 2-3 డేస్లో తెలిసిన సమాచారం ఏంటంటే అభినందన్తో పాటు మరో పైలట్కు సంబంధించిన 2 MiG-21లు ఆల్రెడీ గాల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నిజానికి F-16ని కౌంటర్ చేయాలంటే రష్యా తయారు చేసిన సుకోయ్ యుద్ధ విమానం కౌంటర్ చేయాల్సి ఉంటుంది. కానీ సుకోయ్ యుద్ధ విమానం అప్పటికి టేకాఫ్ కాలేదు. ఈ యుద్ధ విమానాలకు సంబంధించిన స్పీడ్ ఏ విధంగా ఉంటుందంటే గంటలో 2300-2400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలవు. ఆల్రెడీ పాకిస్తాన్ సంబంధించిన యుద్ధ విమానాలు 7 కిలోమీటర్ల లోపలికి భారత గగనతలంలోకి దూసుకొచ్చాయి. సరిహద్దులో ఉన్న మిలిటరీ స్థావరాల మీద దాడులు చేసేందుకు పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు ప్రయత్నం చేశాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేసినా, అంటే సుకోయ్ యుద్ధ విమానం వచ్చేంత వరకు ఇంకా ఆలస్యం చేసిన 1 మినిట్లోనే మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద అవి బాంబులు వేసి పారిపోవడానికి అవకాశం ఉండేది. అప్పుడు మన మిలిటరీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లి ఉండేది, ఆయుధ పరంగా అయినా లేకపోతే మిలిటరీ సంఖ్య పరంగా అయినా. సో దాన్ని నివారించేందుకు ఈ కమాండ్కు చెప్పకుండా ఆల్రెడీ వీళ్ళు గాల్లోనే ఉన్నారు కాబట్టి వెంటనే ఆ F-16 విమానాన్ని కౌంటర్ చేసేందుకు అభినందన్ సంబంధించిన MiG-21 విమానం, అభినందన్ నడుపుతున్న MiG-21 విమానం, ఇంకో MiG-21 విమానం 2 F-16ను వెంబడించాయి. ఇంకో MiG-21 విమానంలో పైలట్ ఎవరో మనకు తెలియదు, ఆ వివరాలని బయటికి కూడా వెల్లడించారు. అయితే అభినందన్ ఏం చేశారంటే ఆ F-16 యుద్ధ విమానాన్ని తన దగ్గర ఉన్న మిసైల్తో దాన్ని కౌంటర్ చేశాడు. ఆ మిసైల్తో కౌంటర్ చేయడంతో ఆ F-16 యుద్ధ విమానం కూలిపోయింది. దీంతోపాటు ఈ ఒత్తిడిలో ఆ F-16 విమానాన్ని కౌంటర్ చేసే పరిస్థితిలో ఈ MiG-21 కూడా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఆ MiG-21 కిందికి పడిపోతున్న నేపథ్యంలో వెంటనే పారాచూట్ తీసుకొని అభినందన్ ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించాడు. అవతల వైపు F-16 యుద్ధ విమానం కూలిపోయింది, దానిలో ఉన్న పైలట్ కూడా మరణించాడని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో బయటకు వచ్చిన వివరాల మేరకు ఆ పైలట్ పేరు కూడా పాకిస్తాన్ మీడియా షానవాజో సంథింగ్
షానవాజ్ అనే పేరు గల ఒక పైలట్ కూడా F-16 యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్ కూడా మరణించాడని చెప్తున్నారు. ఈ MiG-21 ఏదైతే అభినందన్ ఉందో అది కొట్టిన మిసైల్కు F-16 యుద్ధ విమానం కూడా పడిపోయింది. దీని తర్వాత చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు, F-16 ఇంకా గిరాకీ పడిపోతుంది, MiG-21 లాంటి పాత యుద్ధ విమానాన్ని అది తట్టుకోలేకపోతే ఇంకా F-16 ఎందుకు అని కూడా విమర్శలు వచ్చాయి అమెరికా తయారు చేసిన విమానంకు సంబంధించి. MiG-21లకైతే ఎటువంటి పేరుందో అందరికీ తెలుసు. సో అత్యంత ధైర్య సాహసాలు కనబరిచి తను అక్కడ కొంచెం డిలే చేసి సుఖోయ్ యుద్ధ విమానాన్ని రమ్మని చెప్పేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఆ 2-3 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆ విషయాన్ని గ్రహించి అభినందన్ అత్యంత ధైర్య సాహసాలు తెగువ కనజూపి తనకు సరైన సాటైన విమానం లేకున్నా సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో అత్యాధునికమైన F-16 యుద్ధ విమానం ఉన్నా తను కౌంటర్ ఇచ్చాడు. దానివల్ల అక్కడ పారాచూట్ ద్వారా అక్కడ ల్యాండ్ అయ్యాడు. కానీ అభినందన్కు ల్యాండ్ అయిన ప్రదేశం భారతో పాకిస్తానో తెలియదు. వెంటనే అక్కడి స్థానికులు రాగానే, విమానం పడిపోగానే స్థానికులు రాగానే, ఇంకోటి MiG-21 యుద్ధ విమానం భారత ఆధీనంలో ఉన్న కాశ్మీర్లోనే పడిపోయింది. బట్ ఈ పారాచూట్ ద్వారా గాలి వాటం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అభినందన్ పడిపోయాడు. పడిపోయిన సమయంలో స్థానికులు వెంటనే వచ్చారు. అతనికి అర్థం కాలేదు తను ఎక్కడున్నాను ప్రాంతం అన్నది అర్థం కాలేదు. ఎందుకంటే గాల్లోనే నేను చెప్పినట్టు 2300-2400 కిలోమీటర్ల వేగంతో ఈ ఫైటర్ జెట్స్ గంటకు 2300-2400 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ ఉంటాయి. సో ఆ పారాచూట్ తీసుకుని వెళ్ళిన తర్వాత తాను పడ్డది పాక్ ఆక్రమిత కాశ్మీరా భారత ఆధీనంలో ఉన్న కాశ్మీరా అర్థం కాలేదు. అక్కడి స్థానికుల్ని అడిగినప్పుడు అప్పుడు ఇది నేను ఇండియాలో ఉన్నానా లేకపోతే ఎక్కడ ఉన్నానని అడిగినప్పుడు వాళ్ళు అబద్ధం ఆడి నువ్వు ఇండియాలోనే ఉన్నావు అన్నారు. దాంతో అతను ఆనందాన్ని ఆపుకోలేక భారత్ మాతాకి జై జై హింద్ అని నినాదాలు చేశారు. నినాదాలు చేయడంతోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న స్థానికులు అతన్ని కొట్టడం ఆరంభించారు, రాళ్ల దాడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆ ఎయిర్ ఫోర్స్లో పైలట్ల దగ్గర ఒక పిస్టల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పారాచూట్ సహాయంతో దిగినప్పుడే దాంతో కిట్ ఉంటుంది. పిస్టల్తో పాటు అనేక మ్యాప్స్ కానీ వస్తువులు కానీ ఉంటాయి. సో వెంటనే పిస్టల్ తీసుకొని గాల్లో కాల్పులు జరిపాడు. వాళ్ళ మీద ఫైరింగ్ చేయకుండా గాల్లో కాల్పులు జరిపాడు. అయితే వాళ్ళు రాళ్లతో దాడి చేయడంతో కొంత గాయాలైన పరిస్థితి మనం సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా చూసాం. రక్తం ఓడుతున్న పరిస్థితిలో అక్కడి పాకిస్తాన్ ఆర్మీ వచ్చి అతన్ని స్థానికుల నుంచి రక్షించి తీసుకెళ్ళింది. సో ఈ క్రమంలో ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యాడు, ఎంత దృఢంగా ఉన్నాడో మనం చూసాం. ఫోర్స్కు సంబంధించిన రహస్య సమాచారం కానీ రహస్య పేపర్స్ కానీ నోట్లో కూడా నమిలేశాడు. నోట్లో వేసుకొని వాటిని నమిలేశాడని కూడా పాకిస్తాన్ సంబంధించిన మీడియానే రాసింది. డాన్ న్యూస్ రాసింది. అతను చాలా అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. శత్రువుకు రహస్య సమాచారం చిక్కకుండా కొన్ని కాగితాలని నమిలేశాడు. మరికొన్ని కాగితాలని అక్కడే నీళ్లు కూడా ఉన్నాయి. ఇంకొక వీడియోలో చూస్తే వాటర్ కూడా ఉంది. వాటర్లో ఆ కాగితాలని పడేశాడు. సో దట్ పాకిస్తాన్కి ఎటువంటి రహస్య సమాచారం భారత్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సమాచారం చిక్కకూడదని. సో అందుకనే ఇంతమంది ప్రజలు కేవలం 2 రోజుల్లోనే అభినందన్కు ఇంత ఫాలోయింగ్ వచ్చింది. అమృత్సర్లో ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా ఇంతమంది టీవీ సెట్ల ముందు కూర్చొని అభినందన్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడా అని చూస్తున్నారంటే ఆ 1-2 అవర్స్లో కేవలం ఆ రోజు ఉదయం నుంచి MiG-21 F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన అప్పటి నుంచి ఆ తర్వాత స్థానికుల దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ కస్టడీలో ఉన్నప్పుడు అభినందన్ చెప్పిన జవాబులు ఇవన్నీ కూడా ఒక విధంగా సైకలాజికల్గా భారతీయులందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అందుకనే వెంటనే చాలామంది ప్రార్థన చేశారు అతను తొందరగా ఇండియాకు తిరిగి రావాలని. సో అందరి ప్రార్థనలు ఫలించి 2 రోజుల్లోనే మళ్ళీ తిరిగి భారత్కు తిరిగి వస్తున్నాడు. మరి కాసేపట్లోనే ఇంకా బహుశా 10-15 నిమిషాల్లో అభినందన్ను హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. సౌమ్య.